మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రంలో రోడ్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉండేదన్నారు. పనులు లేక బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. గతంలో 2014 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు దాదాపుగా 12,000 కోట్ల రూపాయలకు పైన మేము ఖర్చు పెట్టడం జరిగింది 14 నుంచి 19 వరకు. గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు చేసినటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజు ఆ రోజు ఆర్ఎండ్బి శాఖ నిర్లక్ష్యం చేస్తే రోడ్లన్నీ కూడా పాడైపోయి ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఎన్నో చేసినటువంటి కొన్ని పనులు ఉంటే వారికి కూడా పేమెంట్ ఇవ్వడం జరగలేదు, బిల్లులు చెల్లించలేదు. ఆ బిల్లులను కూడా కొద్దిగా మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు, మళ్ళీ పిలుస్తే అనేటువంటిది మాకు సమాచారం రావడంతో సరే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా కాంట్రాక్టర్లు ఏ పార్టీలో ఉన్నప్పుడు జరిగిందని కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కూడా బిల్లులు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీకి, మా యొక్క కూటమి ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుస్తుందని చెప్పి